హరే కృష్ణ. చూడండి, ఇది 2 కప్పులంతా సజ్జిపిండి ఎత్తుకొని ఉన్నాను. ఎప్పుడు మనం జొన్న రొట్టి, రాగి రొట్టి, బియ్యపు రొట్టి, ఇట్లా గోధుమ చేస్తుంటాం. సద్దులు వాడేది రేషియో కొంచెం తక్కువ. అందుకే మనం దీంట్లో ఏమన్నా అవుతుందా అని యోచన చేసుకొని కొంచెం అట్లా సజ్జ రొట్టి చేస్తాము అని సజ్జపిండి తెచ్చుకున్నాను. దీనికి 2 కప్పులు సజ్జిపిండి, ఒక బంచి పాలకు కట్ చేసిండేది, 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు పేస్టు, కొత్తిమీర, క్యారెట్, సన్నగా తొరిగిన ఎర్రగడ్డలు, శనగిత్తనాలు, ఏంచిన శనగిత్తనాలు, పప్పులు కొంచెం, 1 కప్పు శనగిత్తనాలు అయితే 2 స్పూన్లంతా పప్పులు, అది రఫ్గా మిక్సీకి వేసుకొని ఉండేది. ఇప్పుడు ఇవంతా వేసుకొని సజ్జిపిండిలో మిక్స్ చేసుకుంటాం. చూడండి, ఇట్లా డ్రైగా అంతా ఇది మిక్స్ చేసుకొని పెట్టుకునేస్తాము. నీళ్ళు ఎంత కావాలో అంత మనం వేసుకొని కలుపుకుంటాం. అంతా ఒకేసారి నీళ్ళు వేసేది వద్దు. చూడండి, ఇట్లా ముద్దగా చేసుకొనేసి ఒక పెనానికి ఇట్లా ఆయిల్ అప్లై చేసుకోవాలా. కొందరు పల్లి ఆయిల్ అప్లై చేస్తారు, కొందరు ఇది అప్లై చేస్తారు. నేనైతే పల్లి ఆయిల్ వాడతాను మా ఇంట్లోకి. నేనైతే ఇది నువ్వుల నూనె వేసుకొని తొట్టుకుంటాను. అది ఇంకా టేస్టీగా వస్తుంది, మనకి కాల్షియము అంతా బాగా వస్తుంది. ఇప్పుడు మనం వేసిన దాంట్లో శనగిత్తనాల ప్రోటీను, ఆకుకూరలో కాల్షియమ్స్ అన్నీ ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. అందరూ ఒకసారి ట్రై చేయండి. చూడండి, చాలా పలుచగా అవద్దు, కొంచెం పిన్ పాయింట్ మందంగా ఇట్లా తొట్టుకోవాలా. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఎందుకంటే నేను చెప్పేది ఇప్పుడు ఇంకా అన్ని రకాలు మనము తీసుకుంటే చాలానే బాగుంటుంది అనేది ఒకటి. ఇది చూడండి, ఇట్లా ఫుల్ తట్టుకొనేసినాక ఇట్లా టర్న్ చేసుకొని ఇది మనము రోస్ట్ చేసుకోవాలా. చూడండి, ఫుల్ ఈ పక్కంతా కాలిపోయింది. జస్ట్ 1 సెకండ్ అంతా టర్న్ చేసుకొనేసేస్తాము. ఇట్లా ఆ పక్క ఉండేది కొంచెం బేక్ అయినట్లు అవుతుంది మనకి. చూడండి, మన ఇది ఆనియన్స్, ఇది రొట్టి రెడీ అయిపోయింది. దీనికి కొలతలు ఏముండాలి, ఆనియన్స్ కానీ క్యారెట్, పాలక్ మనకి ఏం కావాలో అది మనము వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వెన్నతో కానీ, నెయ్యితో కానీ, పెరుగుతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. నేను వెన్నతో సర్వ్ చేస్తూ ఉన్నాను. చాలా టేస్టీగానే ఉంటుంది ఇది. అందరూ ట్రై